రైతులకి నమస్కారం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధిక వర్షాల వల్ల మరియు గాలిలో తేమ మరియు మబ్బులతో కూడిన వాతావరణం ఉండడం వల్ల వరి పంటలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించడం జరిగినది. ఇది మనం చూసినట్లయితే మొదటగా ఆకు యొక్క పైభాగంలో పసుపచ్చ రంగులోకి మారి తర్వాత మెల్లిమెల్లిగా ఆకుల అంచు నుండి మొత్తం పసుపచ్చగా మారి తర్వాత ఎర్రగా మారి మొత్తం ఆకు అనేది వడలిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇది దిగుబడిని అధికంగా ప్రభావితం చేస్తుంది. కావున రైతులు సకాలంలో దీని నివారణ చర్యలు తీసుకోవాలి. ఇది గాలి మరియు నీరు మరియు కలుపు మొక్కల ద్వారా ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి వ్యాపిస్తుంది. రైతులు పొలాన్ని ఎండబెట్టాలి. ఒక పొలం నుంచి ఇంకో పొలంలోకి నీరు పోకుండా చూసుకోవాలి. నత్రజని ఎరువులను తాత్కాలికంగా వేయడం నిలిపివేయాలి. పొటాష్ ఎరువుని వేసుకోవాలి. రైతులు మన గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. అలాగే వీటి నివారణ కోసం ప్లాంటోమైసిన్ 100 గ్రాములు 1 ఎకరానికి మరియు స్టెప్టోసైక్లిన్ మరియు దానికి సంబంధించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ ఇవి స్ప్రే చేసి దీన్ని నివారించవచ్చు.